ఎస్, స్ట్రాటజీ. ఇందాక స్ట్రాటజీ అన్నారు కదా, అంటే స్టేట్ లెవెల్ ఒక స్ట్రాటజీ ఉంటుంది, సెంట్రల్ లెవెల్లో ఒక స్ట్రాటజీ ఉంటుంది, అండ్ ఈక్వేషన్స్ కూడా మారుతుంటాయి. ఇక్కడ ఎనిమీ కైండ్ ఆఫ్ అంటే ఫస్ట్ ప్రయారిటీ యూ గివ్ టు, అగైన్ సెంట్రల్ వచ్చేసరికి వేరే. సో ఇక్కడ అంటే విచ్ ఈజ్ యువర్ మెయిన్ ఫోకస్ ఆన్ ద అపోజిషన్ పార్టీ తీసుకుంటే మీరు ఏ పార్టీ మీద ఫోకస్ చేసి? ఆబ్వియస్లీ బీజేపీ. ఎనిమీ అనే కంటే కూడా ప్రధాన ప్రత్యర్థి ఇప్పుడు పోటీ మాత్రం బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది. చాలా గట్టి పోటీ ఉంటుంది. ఎందుకంటే 2 టైమ్స్ వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఎట్టి పరిస్థితులలో వీ హ్యావ్ టు బ్రేక్ దట్ రూల్. లేకపోతే ఆడ ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. సోఫార్ చేసిన అన్నీ కూడా వాళ్ళు ఎకానమీ కోసం ఏదో గ్రోత్ చేయడానికో అట్లా ఇట్లా ఏం చేయలే. కులము మతము, అగైన్ కులము మతము. సో నేను చెప్పిన కదా, కొత్తగా ఏదన్నా పెద్ద పెద్ద బిహెచ్ఎల్ లాంటి కంపెనీస్ దేలే దేశంలో కూడా ఏడా, రాదర్ వాళ్ళు అమ్ముతా వస్తున్నారు. సో మా ఎల్ఐసి లాంటి వాటిని కూడా అమ్మకానికి పెట్టినంటే వాళ్ళ మనం ఆలోచించవచ్చు. జరుగుతుంటే చూస్తున్నాం, ఒక్కొక్కటి బయటికి వస్తూ ఉంటాయి. ఎలక్టరల్ బాండ్స్ మీరు చూస్తున్నారు. సో అది బయటికి వచ్చింది. ఇప్పుడు అది కప్పిపుచ్చుకోవడానికి థ్యాంక్స్ టు సుప్రీంకోర్టు అది ఈ టైంలో తీసుకొచ్చినందుకు, అది కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు వాళ్ళవన్నీ బయట పెడతా ఉంటే కేజ్రీవాల్ ఎపిసోడ్ తీసుకొచ్చిండ్రు. ఇన్ని రోజుల నుంచి నడుస్తూ ఉంటే ఎలక్షన్ కరెక్ట్గా ఇప్పుడు ఈ టైంలో తీసుకెళ్ళి, సో మళ్ళీ ఏమని అంటారు, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందని ఇందాక మీరు కూడా అంటా ఉన్నారు. ఇప్పుడు అస్సలు అట్లాంటి వాటికి ఎవరు చేసినా తప్పు చేసినట్టే వాళ్ళను అతీతులు గారని చెప్పినాం మేము స్టేట్మెంట్ కూడా ఆల్రెడీ. బట్ ఈ టైం అనేది అంటే ఇట్స్ ఎలక్షన్ జిమ్మిక్స్ అనమాట, ప్లే బిఫోర్ ద ఎలక్షన్. సో ఇట్లాంటివన్నీ మానుకోవాలి. ఇట్లాంటివన్నీ బ్రేక్ చేయాలంటే ఒకసారి వాళ్ళ రూల్ని బ్రేక్ చేయాలి. కాంగ్రెస్ పాలన అధికారంలోకి రావాలి, వాళ్ళవన్నీ బయట పెట్టాలి. నేనేమంటా, ఇఫ్ కాంగ్రెస్ కూడా సేమ్ థింగ్ చేస్తే చేయమని చెప్తాం, చేంజ్ చేయాలనే చెప్తాం ఎక్కడైనా సరే. సో అట్లాంటి టైంలో ప్రధాన ప్రత్యర్థి ఆఫ్ కోర్స్ బీజేపీ. పన్నిరెడ్డి గారు, పెండింగ్ ఉన్న 8 స్థానాల్లో కూడా అంటే ఆర్ యూ వెయిటింగ్ ఫర్ ద అదర్స్ టు డిక్లేర్ ఫస్ట్ అండ్ అకార్డింగ్లీ ఒక వ్యూహంతో డిక్లేర్ చేస్తారా? ఏమనుకోవచ్చు? అట్లేం లేదు, అంటే క్యాండిడేట్స్ దొరకట్లేదు. లేదు అట్లేం లేదు. మాకు కూడా అంచెలంచెలుగా సర్వే ఉంటుంది కదా, చెప్పిన కదా, యాజ్ ఐ సెడ్ వీ కెనాట్ అఫోర్డ్ టు లూజ్ ఏ సింగిల్ సీట్ అని. సో అక్కడ కూడా మళ్ళీ ఈ సోషల్ ఇంజనీరింగ్ ఇవన్నీ అప్లై చేస్తూ ముందుకెళ్ళే దిశగా వాళ్ళ కోసం వాళ్ళు వెయిట్ చేస్తారేమో, కానీ మాకేం అవసరం. మోర్ దెన్ 3 or 4 ఉన్నారు మాకు అక్కడ క్యాండిడేట్స్. అట్లాంటి వాటిలలో ఇప్పుడు వేరే దగ్గరలలో అంత కాంపిటీషన్ లేని దగ్గర ముందు వచ్చేసింది. ఇంకా వేరే అదర్ సీట్స్లలో కాంపిటీషన్ ఎక్కువ ఉంది, అందుకని చెప్పి లేట్ అవుతుంది. ఎప్పుడైనా అంతే కదా, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు లేట్ కావడానికి ఇది ఒక స్ట్రాటజీ కూడా అనుకోవచ్చు కదా. విల్ సీ వాట్ ద అపోనెంట్ ఈస్, దెన్ వి. అట్లా ఏముండదు. అక్కడ ఏమున్నారు, ఎవరున్నారు ఇంకా అపోనెంట్స్? చెప్పినాం కదా, ఇక్కడ బీజేపీకి కష్టం, బీఆర్ఎస్ అయితే అసలే లేదు. సో ఇది తెలంగాణ, కాంగ్రెస్ అడ్డా ఇప్పుడు. సో పెద్ద ఆలోచించాల్సింది ఏం లేదన్నా, 1-2 రోజులలో అది కూడా అయిపోతుంది. వాళ్ళని అనాలి, ఇంకా మీరు అడగాలి ఇట్లాంటి క్వశ్చన్స్. ఏంది మీరు అక్కడ అనౌన్స్ చేస్తే బీఆర్ఎస్ అనౌన్స్ చేయలేదు, ఇక్కడ దొంగతనంగా వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు అనౌన్స్ చేస్తారు వాళ్ళు చేయరు, వాళ్ళు చేస్తే వీళ్ళు చేయరు. అక్కడ ఇప్పుడు వేర్ ఈజ్ ద క్యాండిడేట్ ఫర్ హైదరాబాద్ అని, హూ ఈజ్ ద క్యాండిడేట్ ఫర్ హైదరాబాద్ అని బీఆర్ఎస్ని అడగాలి. ఒకప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. అంటే జాతీయ రాజకీయాల్లోకి ఒక కైండ్ ఆఫ్ ఎదుగుదామనే ఇదిలో పేరు మార్చారు కేసీఆర్ గారు. సో ఇప్పుడు అంటే హౌ యూ టేక్ ద బీఆర్ఎస్ ఒక జాతీయ లెవెల్లో ఉన్న పార్టీగా చూస్తారా, లేకపోతే ఇంకా లోకల్ ఇక్కడనే దిక్కులేదు, అయిపోయింది. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 2 అనుబంధ సంఘాలు కూడా, జాగృతి అట్లాంటివి కూడా, భారత జాగృతిని అయిపోయింది, క్లోజ్ చేసిండ్రు. తర్వాత అన్నీ కూడా త్వరలో అది కూడా పోతుంది. ఎక్కడ పోటీ చేస్తలేడు కదా, పోటీ చేయనప్పుడు అది టీఆర్ఎస్గానే పరిమితం అవుతుంది. పేరు ఎందుకో మరి అంటే అది మార్చాలి అని చెప్పేసి ఏమన్నా టీలో ఏమన్నా ప్రాబ్లం ఉందని ఎవరైనా చెప్పుంటారు జ్యోతిష్యులు ఇట్లా. కేసీఆర్ గారికి చాదస్తామంటారు, దాన్ని ఏమంటారు, సూపర్స్టిషియస్ మోర్ అనిపిస్తుంది. ఆయన ఎవరైనా బి అనే పదం మంచిగా కలిసి వస్తుందని చెప్పి ఉంటాడు, బీఆర్ఎస్గా మార్చి. రేపు ఇంకోటి ఏదైనా కలిస్తే అది ఐఆర్ఎస్, ఇంటర్నేషనల్ రాష్ట్ర సమితి అని కూడా పెడతాడు ఆయన. సో ఆయన నిజంగా మతిలేని పనులు అనిపిస్తుంది అవి. ఎక్కడ పోయి పోటీ చేసిండండి? ఇవాళ మహారాష్ట్ర ఉందా వీళ్ళకు, అటేటో పోయినరు, ఛత్తీస్గఢ్ పోయింది, ఏది అవన్నీ ఏవి వీళ్ళకు, ఇంకేటో పోయినరు. కానీ కొంచెం ఆర్భాటంగానే స్టార్ట్ చేశారు. ఢిల్లీలో ఒక ఆఫీస్ కట్టినరు. తర్వాత ఈమె మధ్యప్రదేశ్ పోయింది మొన్న కవిత, ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళిపోయాయి. ఇంకెక్కడిది పార్టీ ఎక్కడిది? అనుదీప్ ఉన్నారు యుఎస్ నుంచి మీతో మాట్లాడడానికి. అనుదీప్ గారు, ముందు భవానీ రెడ్డి గారికి నమస్కారం మేడం. నమస్తే. నాకు ముందుగా 2 ప్రశ్నలు ఉన్నాయి మేడం. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
మన సెక్రటరేట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహానికి భూమి పూజ చేశారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి? మీ ప్రభుత్వం దీన్ని ఎలా వివరణ ఇస్తుంది? అంటే తెలంగాణలో ఎంతో మంది వీరులు ఉన్నారు, ఎంతో మంది ఆ కాంగ్రెస్ నుంచి ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావుకి అంతకన్నా ముందే భారతరత్న వచ్చింది. వాళ్ళందరినీ కాదని రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే తెలంగాణ సమయానికి మీరేం సమాధానం చెప్తాం అనుకుంటున్నారు? ఎప్పుడు వేరే వాళ్ళని ఎందుకు ఇన్స్పిరేషన్ తీసుకోవాలి? మన తెలంగాణలో ఎవరు లేరా వాళ్ళని ఇన్స్పైర్ తీసుకోవాల్సిన అవసరం? మరి ఇదే కాకుండా మొన్న సిఇఓ సత్యానాదెల్ల గారు హైదరాబాద్ వచ్చినప్పుడు దాని ఎక్కడ అంటే అతను ఇప్పుడు వరకు ఎన్నిసార్లు వచ్చిన హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారిని కానీ ఐటీ మంత్రి కానీ కలవడానికి ట్రై చేశారు, కలవలేదు. దాని మీద మీ స్పందన ఏంటి? మీరు చాలా బాగా మాట్లాడతారు. ఇంతకు ముందు మీరు టీజేఎస్ లో కూడా ఉండే, అప్పుడు మీరు సిద్దిపేట కూడా పోటీ చేశారు. నేను మిమ్మల్ని గత 15 ఏళ్ళ నుంచి ఫాలో అవుతున్నాను. అంటే వీటి మీద మీరు ఒక కరెక్ట్ గా మాట్లాడతారని చెప్పి, పొలిటికల్ కాకుండా మీకున్న నాలెడ్జ్ తోని కరెక్ట్ గా చెప్తే మేము వినాలని కోరుకుంటున్నాం. వెరీ గుడ్. నన్ను చాలా జనరల్గా మంచిగా చూసిండ్రు. వెరీ గుడ్. అయితే రాజీవ్ గాంధీ గారు తన ఫ్యామిలీ కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో చనిపోలేదు. ఆయన దేశం కోసమే చనిపోయినరు ఆయన. సో అట్లాంటి ఆయనను మీరు అట్లా మాట్లాడితే రేపు పొద్దున మీరు మాట్లాడుతున్న ఐటీ రెవల్యూషన్కి ఆద్యుడు ఆయన్నే. అట్లాంటి ఆయన విగ్రహం పెట్టడంలో తప్పు లేదు. అండ్ మన గవర్నమెంట్ ఉంది ఇక్కడ, అస్సలే నేనైతే అందులో నో సెకండ్ థాట్ అబౌట్ దట్. పెట్టాల్సిందే. గొప్ప వాళ్ళని మనం ఎప్పుడు కూడా స్మరించుకోవాల్సిందే. అట్లా అని వేరే వాళ్ళని ఎవరిని తీసేయలేదు. అక్కడ చాకలి ఐలమ్మ విగ్రహం పెడతా ఉన్నాము. ఎక్కడైనా సరే తెలంగాణ తల్లి విగ్రహం అని అది కూడా పెట్టిండ్రు. అన్నింటికీ మేము ఓకే. శ్రీకాంతాచారి విగ్రహం ఉంది అక్కడ, మలిదశ ఉద్యమానికి ఆద్యుడు ఆయన్నే. సో అట్లా అందరినీ కూడా స్మరించుకుంటాం, గౌరవించుకుంటాము. పోయిన వాళ్ళందరూ కూడా గొప్పోళ్ళే. అట్లా ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ చేయకండి. అగైన్ నేను చెప్తా ఉన్నా, త్యాగాల కుటుంబం వాళ్ళది. ఆ కుటుంబాన్ని అనడానికి మనకు నిజంగా కూడా అనొద్దు అనిపిస్తుంది, నాకు పాపం అనిపిస్తుంది. ఏం సాధించిండ్రని వాళ్ళు చెప్పుండ్రి. సో అట్లాంటి చిన్న పిల్లలతోనే ఆ తల్లి సోనియా గాంధీ నడుపుతూ ఉంది. ఇప్పటికి కూడా రాహుల్ గాంధీ గారు తిరుగుతూ ఉన్నారు. సో దేశం కోసమే కదా, తనే బతకాలనుకుంటే తన ఫ్యామిలీయే బతకాలనుకుంటే హ్యాపీగా ఉండొచ్చు కదా. ఇల్లు కూడా లేకుండా మొన్న చూసిండ్రు కదా, ఆయన ఇంట్లోకి వెళ్ళి కూడా ఎలగొడితే బయటికి పోయాల్సిన పరిస్థితి వచ్చింది. సో అది వదిలేస్తే మీ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఆ టైంలో మరి సత్య గారికి వీలు కాలేదా, మరి లేకపోతే శ్రీధర్ బాబు గారికి అది వీలు కాలేదా ఏదో తెలియదు. అంటే అవన్నీ కూడా ఆ టైంలో ఎట్లుండే అంటే, మొన్ననే కదా వచ్చి ఎంబటే ఆయన గ్యాప్ కూడా ఇవ్వకుండా నెక్స్ట్ డేనే వచ్చి ఉండొచ్చు. నాకు నేను చెప్తా ఉన్నా, మీరు అడిగేదాకా కూడా నాకు అది దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేదు. బట్ వి రెస్పెక్ట్ దెమ్. సత్యనాదెల్ల గారు కానీ ఇంకెవరన్నా కానీ ఆల్రెడీ దావోస్కి కూడా పోయి వచ్చినప్పుడు కూడా చెప్పినాం, ఎక్కడైనా ఇక్కడ ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ లేకపోతే ఐటీ కంపెనీ పాలసీస్ కానీ అన్నీ కూడా మేము రివైజ్ చేస్తామని, పెట్టుబడులకు చాలా సానుకూల ప్రాంతమని, అనుకూల ప్రాంతమని, మేమందరం కూడా సానుకూలంగా ఉంటామని, గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా చేస్తామని చెప్పింది. ఎవరికైనా సరే మన రాష్ట్రం బాగుండాలని, వాళ్ళకు కూడా అంతే. ఇట్స్ నాట్ దట్ ఈజీ కదా. ఆ చైర్లో కూర్చున్నారంటే అనుక్షణం ముండ్ల మీద కూర్చున్నట్టే కదా. సో వాళ్ళకు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఉంటుంది, ఐటీ ఎక్స్పోర్ట్స్ పెంచాలనే ఉంటుంది. అండ్ ఇంకా శ్రీధర్ బాబు గారికి డబల్ ఉంటుంది. ఎందుకంటే అందరూ కలిసి ఐటీ అంటే ఆయన ఏదో కేటీఆర్ఏ అన్నట్టుగా చేసి పెట్టిన వాళ్ళు చెప్పుకోవడం కూడా అట్లనే ఉంది కాబట్టి, సో దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఇంకా ఎక్కువ మందికి వాళ్ళు చేయలేదనే వాళ్ళని దింపేసిండ్రు, 10 ఏళ్ల తర్వాత వాళ్ళని పక్కన పెట్టిండ్రు. అంటే మనం ఇంకా గొప్పగా చేయాలన్న ఆలోచనే ఉంటుంది తప్ప ఏదో పక్కకు పెట్టేద్దాము, ఆయనతో ఏం పని లేదు మనకు, ఈయనతో పని లేదని అనుకునే టైప్ కాదు. అండ్ శ్రీధర్ బాబు గారు హీఈస్ వెరీ వర్కాలిక్. మీరు నమ్మరు, ఇప్పుడు కూడా నాకు తెలిస్తే సెక్రటేరియట్లో 2 గంటల దాకా కూడా మొన్న ఒక రోజు ఉండాల్సి వచ్చినప్పుడు ఉన్నారట. మీరు చూస్తూ ఉన్నారు. అంటే మీరు చెప్తే అంటే మీకు తెలియదు కాబట్టి నేను చెప్పదలుచుకుంది అది. చాలా బాగా పనిచేస్తారు. ఎవ్రీ పీరియాడికల్గా రివ్యూస్ పెడితే కూడా మాకు తెలుస్తూ ఉంటుంది ఇక్కడ. అవన్నీ కూడా వెబ్సైట్లలో ఇప్పుడు పెడతా ఉన్నారు, ఎక్కడెక్కడ మనకు ఏమేమి వస్తున్నాయని. గతంలో మీరు మాట్లాడితే ఎంఓయూస్ చేసుకోవడం, తర్వాత డిసప్పియర్, అది అసలు ఆ కంపెనీ అక్కడ రాదు, అది ఉండదు. ఉద్యోగాలని వీళ్ళు చెప్పుకోవడం తప్ప ఏం లేదు. ఇప్పటి నుంచి మీరు చూస్తూ ఉండండి, గమనిస్తుండండి. ఎవ్రీ ఏమంటారు 15 days ఆర్ వైల్ మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది. సో మీరందరూ కూడా డూ సపోర్ట్ అస్. ముందుకు పోయే క్రమంలో మీ అందరి ఆలోచనలు కూడా తీసుకుంటాం. అండ్ ఇట్స్ నేను కూడా ఫీడ్బ్యాక్ లాగా అనుకుంటా. నెక్స్ట్ టైం అట్లా కాకుండా ఒకవేళ అదే జరిగి ఉంటే కనుక నేను ఐ విల్ డెఫినెట్లీ కన్వే దిస్ మెసేజ్ టు శ్రీధర్ బాబు సార్. థ్యాంక్ యూ. రైట్. భవానీ గారు, సౌత్లో అంటే ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ కాంగ్రెస్ వాజ్ దేర్ అన్న కాడి నుంచి ఎవ్రీవేర్ కాంగ్రెస్ అన్న ఒక
హైప్ని ఇదిని తీసుకొచ్చారు. క్రెడిట్ గోస్ టు టోటలీ టు రేవంత్ రెడ్డి గారు. సో అంటే చాలా దాని మీద ఇది తీసుకొచ్చి కష్టపడుతున్నారు కాబట్టి. అండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసినాము, ప్రియాంక వచ్చారు, రాహుల్ వచ్చారు, సోనియా గాంధీ కూడా వచ్చారు. సో అగైన్ పార్లమెంట్ వాటికి కూడా ఏమైనా టైం తీస్తారా? అంటే హౌ ఆర్ దే గోయింగ్ టు ఫోకస్ ఆన్ తెలంగాణ? యా, ఇట్స్ టూ ఎర్లీ టు సే అబౌట్ దేర్ ట్రిప్స్ అండ్ ఆల్, బట్ డెఫినెట్గా వాళ్ళు ప్రచారం చేస్తారు, అందరూ వస్తారు, చేయాలి కూడా ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఇక్కడైతే రేవంత్ రెడ్డి గారు కూడా స్టార్ క్యాంపెయినర్, ఆయన కూడా అక్కడికి వెళ్ళిండ్రు. ఇక్కడ అవసరం పడితే అక్కడ మన తెలంగాణ వైజ్గా చూసుకుంటూ ఆల్రెడీ 2-3 పార్లమెంట్లలో మీటింగ్స్ కూడా అయిపోయినాయి. మనకు మహబూబ్ నగర్, ఆదిలాబాద్ అవి చూసుకుంటే అయిపోతూనే ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక్కరోజు కూడా ఆగిన ఇది లేదు. సో మన చేస్తూనే పక్క రాష్ట్రాల మీద కూడా సీఎంగా ఉన్నారు కాబట్టి ఫేస్ కూడా కాంగ్రెస్ ఫేస్ అయిపోయినారు సౌత్లో. కాబట్టి డీకే శివకుమార్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ టైం ఇస్తూ ఉన్నారు. సో అట్లనే వాళ్ళు కూడా నాయకత్వం కూడా వస్తారు ఏఐసిసి నుంచి కూడా టీం.